బిడ్డలు, సంఘం కాపాడి తోడు వచ్చిన దైవదాసులు, అలాగా రాయగంజి బిడ్డలందరికీ యేసు ప్రభు గారట వందనాలు. ఫేస్బుక్లే, వాట్సాప్ని దేవుని వాక్యం మీద చాలా మందులు ఉన్నాం. వారి కొరకు కూడా దేవునికి వందనాలు తెలియపరచున్నాం. స్తోత్రం. సరే అండి, యోహాను సువార్త 23వ అధ్యాయము 43వ వాక్యం చదివి దాని నుండి కొన్ని మాట మీకు నేర్పించడానికి నా సిద్ధంగా ఉంది. యోహాను సువార్త 23వ అధ్యాయము 43. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిత్యంగా నీతో చెప్తున్నాను. నేను మనము నేర్చుకున్న విషయం మీకు అందరికి తెలుసు. సెలవులు ఏలాడిన 7 మాట గురించి నేను చెప్పుకున్నానండి. ఈ బైబిల్ తరగతిలో సరిగా వింటే మాత్రం మీకు అర్థం అవుతుంది, లేకపోతే మీకు అర్థము అవదు. మొదటి మాట సిలువలు, మొదటి మాట చెప్పండి. తండ్రి, అదే మనం నేర్చుకున్నాం. ఇది 2వ మాట. ఇది 2వ మాట మనం నేర్చుకున్నారు. ఇది ముందు క్లాస్ తరగతిలో మీకు నేను చెప్పారు. స్తోత్రం. ఒకసారి కూడా ఆ వాక్యం చదవండి, నేను చెప్తాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని యేసు ప్రభు దొంగలకి చెప్పిన మాట. నీ ఎక్కడే ఉండ, నా తోడు కూడా పరదేశం ఉంటామని చెప్తున్నాను. పరదేశం ఎక్కడ అని నా పోయిన క్లాసులు చెప్పారు. స్తోత్రం. మళ్ళీ ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకున్నారండి. పాత నిబంధన ఉన్న భక్తులు చచ్చిపోతే వారందరు వెళ్ళిన చోట ఎక్కడికి? పరదేశము. ఏమండి? వారందరూ చనిపోయి వెళ్ళిన చోట. భక్తులు, వేరే మనుషుల గురించి కాదు, భక్తులు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? పరదేశములకు వెళ్తున్నారు. ఇప్పుడు పరదేశములు ఎవరు లేరు, అది నేను చెప్పారు. అది ఖాళీగా ఉండే, అది వాక్యం కూడా నేను చూపించాను. ఎఫెసీయుల పత్రిక 4:7-8, 1 పేతురు 3వ అధ్యాయము 19 వాక్యం. ఈ 2 వాక్యం నీకు నేను చూపించారు. స్తోత్రం. ఆ 2 వాక్యం చదివినప్పుడు మీకు అక్కడే అర్థమవుతున్నారు. స్తోత్రం. అక్కడ ఉన్నవాడికి యేసు ప్రభు తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? పరలోకములో వెళ్ళారు. స్తోత్రం. పరలోకములు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డ చచ్చిపోతే వెంటనే ఎక్కడికి వెళ్తుంది? పరలోకము. యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారో అక్కడికి వెళ్తున్నారు. సోదరం చెప్పండి. అయ్యో, అక్కడికి వెళ్తామని చెప్పినప్పుడు కూడా సోదరం రాలేదు. ఇప్పుడు మనము చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తుంది? కొన్ని సంఘం ఏం చెప్పుతున్నారంటే 4 రోజు ఇక్కడ తిరుగుతున్నారట. ఎన్ని రోజు అండి? అని అతని బైబిల్కి ఏదైనా ఆధారం లేదు, చెప్పుకొని తిరుగుతున్నారు. మనకు అదన అవసరం. స్తోత్రం. మొదటి పరదేశం గురించి నేను చెప్పాను. ఇది 2వ చోట లూకా సువార్త 16వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటకోరు వారు దాటిపో జాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని. అగాధం ఉంచబడి, నాకు మీకు మధ్య ఏముంది? మహా అగాధ ఉంచబడిన అగాధమైన స్థలం. అదంటే పైనున్న పరదేశములు. దాని కింద, ఆయన కింద ఎక్కడ ఉంది? 28 వాక్యం కూడా చదవండి. లూకా సువార్త. వేదనకరమైన స్థలం. హలో, పైనున్నది ఎక్కడ? అబ్రహాము రమ్ము, పరదేశ, పాతాళం అని చెప్పుతున్న 3 పేరు ఉంది దానికి. పైనున్నదికి ఎన్ని పేరుంది? ఒకటి పేరు పాతాళం, 2వ పేరు అబ్రహాము రమ్ము, 3వ పేరు పరదేశము. స్తోత్రం. దాని మధ్య భాగం, మధ్యలో ఏముంది?
కింద ఉన్నదికి పైన ఉన్నదికి ఏముంది? ఒక అగాధమైన స్థలం ఉంది. స్తోత్రం. కింద ఎవరు పడుకున్నారు? ధనివంతుడు. లాజరు ఎక్కడ కూర్చున్నారు? పైనున్న పాదాలములు, అర్థాత్ అబ్రహాము రొమ్ములు ఎవరు కూర్చున్నారు? లాజరు. కింద ఉన్నది ఎక్కడ ఉన్నారు అంటే అది అక్కడ చనిపోయిన పావిలందరూ, ఇప్పుడు అందరు చచ్చిపోతే పావిలు రక్షణ పొందలేను, వారు మనసు పొందలేను, వాడు అందరు ఎక్కడికి వెళ్తున్నది? ఎక్కడికి వెళ్తుంది? ఆ స్థలం పేరు నేను ఇప్పుడు చెప్పలేదు. యాతన స్థలం, ఆ వేదనకరమైన స్థలం. హలో, స్తోత్రం. ఈ వేదనకరమైన స్థలమునికి అబ్రహాము రమ్మనికి ఏముంది? ఒక అగాధమైన స్థలం ఉంది. స్తోత్రం. అందుకని ఈ ధనివంతుని కింద నుండి చూసి అబ్రహాం పితాని తండ్రికి పిలిచి ఏం చెప్పుతున్నారు? లాజరు చేతులు కొంచెం నీళ్ళు నాకు కావాలి అని చెప్పారు. స్తోత్రం. అప్పుడు అబ్రహాం మీద చెప్పారు, నాయనా ఇక్కడి నుండి అక్కడికి బైబుల్ మీరు చదవలేని వాడనంటే మీరందరూ 1-2 క్లాసులు చదివిన వాళ్ళ. ఈ లూకాసువార్త 16వ అధ్యాయం సరిగా తెలుసుకోవాలి. స్తోత్రం. అంటే కొంచెం నీళ్ళు ఇవ్వమండి అంటే అక్కడి నుండి ఇక్కడికి రావడం ఎందుకు? ఇది మధ్యలో ఒక అగాధ స్థలం ఉంది కాబట్టి అక్కడి నుండి ఇక్కడికి రావడం కావాలి, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళరు. స్తోత్రం. ఇది హనుమంతుడు ఏం చెప్పారు? నాకు 5 సహోదరుడు ఉంది, ఆయనకి ఏం చేయాలి? దగ్గరికి ఎవరికి పంపించాలి? లాజరుకి పంపించమని చెప్పారు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అవ్వదు, అక్కడ నుండి ఇక్కడికి రావాలి. ఎక్కడ నుండి? భూమిని చచ్చిపోయిన పారిస్తులు ఇక్కడికి రావచ్చు, కానీ ఇక్కడ నుండి భూమిలోకి వెళ్ళడానికి అవదట. ఈ తలకడ బైబిల్ తలకడ పెట్టుకుంటే అర్థం అవ్వదు. స్తోత్రం. 16వ అధ్యాయం ఏమంటే నేర్చుకోవాలి. 10 సంవత్సరం అయింది విశ్వాసకి, ఇప్పుడు కూడా బైబిల్ అంటే తెలియదు. ఎందుకు? అలాంటి వాక్యం వింటే కదా బైబిల్ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం తెలియదు. ఇప్పుడు నేను 3 చోట్ల గురించి చెప్పాను. ఒకటి అబ్రహాము, అది ఇంకొక పేరు పరదేశం, ఇంకొక పేరు పాతాళం. మీకంటే మించి 1-2 క్లాసులు పిల్లలకి నేర్పిస్తారు, మంచిది. ఆడికి ఒకసారి 2 సార్లు చెప్తే అర్థం అవుతున్నారు. స్తోత్రం. అదే 3 పేరు, నేను అదే మరల చెప్పుతున్నారు. 3 పేరు ఉంది. స్తోత్రం. దానికి కింద ఏముంది? అగాధమైన స్థలం, దానికి కింద వేదన స్థలం. స్తోత్రం కలిగిన కాక మరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా దానికి కింద ఉన్న చోట చెప్పడానికి వెళ్తున్నారండి. 2 పీతరు 2వ అధ్యాయము 4వ వాక్యం. 2 పీతరు 2వ అధ్యాయము 4వ వాక్యం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి గట్టిగా చీకటి గల లోకమందలు కఠిన చీకటి. అక్కడే ఆ పదానికి స్తోత్రము గ్రీక్ భాష. ఈ కొత్త నిబంధన ఏది భాషలో రాశారు? గ్రీక్ భాష. ఆ భాషలో ఏమంటే టాట్రస్ అని చెప్తున్నారు. ఏమండి? అందరూ చెప్పండి. ఏమండి? టాట్రస్. TAETATOS. ట్రాట్రస్. స్తోత్రం. అది ప్రత్యేక ఒక స్థలం. అది ఎక్కడే? ఈ కింద ఉన్న ఆ ప్రత్యేకమైన స్థలం. అది ఎవరు ఉన్నారంటే పాపం చేసిన దేవదూతలు ఉన్న చోటే అది. స్తోత్రం. వారు పాపం ఏంటి అని, వారు చేసిన పాపం ఏమో అది మాకు తెలియదు, అది దేవుడికి మాత్రము తెలిసిన విషయము. స్తోత్రం. అప్పుడు మీరు అనుకున్నారంటే పాపం చేసిన దూతలకి దేవుడు పై నుండి కిందకి పడేసాడు కదా.
పావు చేసిన దూదలకి పైనుండి దేవుడు ఏం చేశారు? కిందకి పడేశారు. వారిప్పుడు లోకములు ఏమవుతున్నారు? తిరుగుతున్నది. వారిప్పుడు లోకములు. అది నీ నాన్న అమ్మ చచ్చిపోతున్నప్పుడు రాత్రి పడుతున్నప్పుడు వారు వచ్చారని చెప్తున్నారు కదా, వారు కాదు, ఆ దెయ్యమే. అంటే నా అమ్మ వచ్చారంట, నీ అమ్మ కాదు, దెయ్యం. స్తోత్రం. చచ్చిపోయిన వాడు బయటికి రాదు. అది కదా లాజరుకి చెప్పిందంటే, అబ్రహాముకి చెప్పింది. అబ్రహాం చెప్పారు, నయ్యా ఇక్కడ నుంచి అంటే చచ్చిపోయిన ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం ఆవిడ. వచ్చిన వారెవడు? ఆ దెయ్యమే. సాతాను తాను వేషం ధరించుకొని మన దగ్గరికి వచ్చున్నాడు. సాతాను తాను అంటే నీ అమ్మ వేషం ధరించా, నీళ్ళు కావాలి, నాకు మాంసం కావాలి అని చెప్పింది కదా. అసలు దెయ్యం అది. నీ ఏం చెప్తున్నా? అమ్మ వచ్చింది, నాన్న వచ్చింది. నీ పేరండి, నా పేరు పెట్టరు చెప్తావు. అమ్మ చచ్చిన ఎవరు కూడా తిరిగి రాదు. అది ఎక్కడికి వెళ్ళిపోతా మళ్ళీ. అప్పుడు వచ్చిన వారు ఎవడు? దయ్యమే. భర్త చచ్చిపోయారు. చచ్చిపోయిన భార్య ఏం చేశారంటే, భర్తకి ఆహారం పెట్టారంట రాత్రి. ఏం పెట్టారు? చచ్చినప్పుడు ఎలాగ చచ్చారంట దేవుడికి. చచ్చినప్పుడు ఎలాగ వచ్చారంటే, ఈ అమ్మ చూసినప్పుడు ఒకడు వస్తున్నారు అంటే ఆయన అనుకుంటారు నా భర్త వచ్చినట్టు. చచ్చిపోయినదే భర్త వచ్చారని అనుకున్నారు, ఇది తింటరానికి వచ్చారని అనుకున్నారు. చూసినప్పుడు ఎలాగ ఉందంటే, ఆడు ముఖం కొంచెము ఎలాగ ఉంది, గోల్డ్ ముఖంతోని ఉంది, రౌండ్ ముఖంతోని ఆడు చచ్చిపోయింది. వచ్చినప్పుడు ముఖం ఎలాగుంది? కుక్క ముఖం ఎలాగుంది? కుక్క ముఖం ఎలాగుంది? అయ్యో కుక్క ముఖం ఎలాగుందో నీకు తెలియదు అంటే మీరే ఏం మనుషులు అంటే నాకు తెలియదు. ఆయన ముఖం కొంచెం రౌండ్ ముఖమా, గోల్ ముఖమా, స్ట్రైట్ కొంచెం లెంబా ఉంది, పెద్దదిగా ఉంది. అంటే అమ్మ చెప్పారు, అయ్యో నీ రౌండ్ ముఖము అని చచ్చిపోయారు, ఇప్పుడు పెద్ద ముఖం దోషి తీసుకొని వస్తున్నారంట. ఎలా చూసినప్పుడు అంటే తోక లేని వాడుగా చచ్చిపోయినప్పుడు తోక పట్టుకొని వచ్చారట. 2 గాలి చచ్చిపోయారు, ఇప్పుడు 4 గాలి వచ్చారు. కుక్క అది. అందరు చచ్చిపోయిన వాడికి అన్నం పెట్టుకున్నారు. కాకి గాని పట్టేది ఎలా బాబు బ్రతికినప్పుడు పెట్టరా, బ్రతికినప్పుడు అమ్మా నాన్నకే చేయాలి. ఆడు పెట్టకుండా చచ్చిన తర్వాత మొత్తం పెట్టుతున్నారు. నీకు కోసం నీ పెట్టుతున్నారు లేదా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఆ ఫోటో దగ్గరే కొంచెం ఛాయ, నీ తాగిన ఛాయ, ఇంకా కొంచెం ఇడ్లీ, ఇంకా కొంచెం అన్నం. ఏ విశ్వాసి అంటే నాకు తెలియదు. హలో దేవుడు బిడ్డలారా, స్తోత్రం. చచ్చిపోయిన వాడు బయటికి రాడు. స్తోత్రం. నేను చచ్చిపోయిన రాలేకపోతే మీరంటే అక్కడ యాక్సిడెంట్ జరిగిన చోటలు ఎందుకు వెళ్ళడానికి భయపడుతున్నారు? అంటే అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ ఇక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక అమ్మ చనిపోయింది బైక్ మీద వెళ్ళినప్పుడు. మీకు అందరికీ తెలుసు, ఒక పాస్కే చెప్పారు బైక్ వెళ్ళడం. నేను వెళ్ళను అని చెప్పారు. నేను ఎందుకు? అమ్మ అక్కడ ఉందట, అమ్మ అక్కడ ఉన్నారు. కొందరు చూశారు, అందుకు నేను మాత్రము అంటే నేను చెప్పాను బండి తోలరా, అందుకు ముందుకు పంపించమని అనక. ఇలాంటి పాస్టర్లు కూడా ఉంటాయంటే ఏంటి పరిస్థితి? దొడ్డికి వెళ్ళాలంటే 2 కావాలి. సౌండ్ రక్తం చేయాలి. లోకములు ఉన్నవాడు కంటే నీ లోకలు ఉన్నవాడు చెప్తాను కానీ నమ్మదు. నమ్మిన వాడు ఎవరికే చేయను, భయపడదు. నమ్మిన వాడు ఎవరికే చేయను, భయపడరు. నమ్మకం లేని వాడే దొడ్డికెళ్ళి 2 3 కావాలి. ఏదైనా సౌండ్ వింటుంటే బయటికి రారు. అంత భయంకరమైన భయం.
నేను చెప్పలేదు. మనకంటే ఇవన్నీ భయం లేదు. మనకి వాడు చచ్చిపోయింది. ఆడిని ఏం చెయ్యదు. స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట 4వ స్థానం ట్రాక్టర్స్. ఏమండి? అందరూ చెప్పండి. ట్రాక్టర్స్. అక్కడ ఎవరున్నారు? పాపం చేసిన దూదలకి దేవుడు ఏం చేశాడు? బంధించాడు. స్తోత్రం. ఆ వారికి తీర్పు తీర్చడానికి ఒక టైం ఉంది. అప్పుడు వరకు వారికి దేవుడు ఏం చేశాడు? బంధించారు. అది ఇప్పుడు వరకు ఏం చేయలేదు. స్తోత్రం. 5వ చోట చూడండి. స్తోత్రము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదవండి. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచితిని. అగాధం యొక్క తాళము చెవి అతనికి ఇవ్వబడదు. అగాధ స్థలం. చదవమ్మా. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు వంటి పొగ ఆ అగాధము నుండి లేచును. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. అగాధమైన స్థలం. ఆ స్థలం నుండి మిడతల వల ఒకటి బయటికి వచ్చాడు. మిడతలు కాదు, తల ఎలాగుంది. ఆడ కిందకి కథ వినబడు. తల కిందకి నేను అలాగే చెప్తా. మీరు ఏదుంది? ఏముంది? అప్పుడు తేర అలాగా ఉందా? అలాగా ఏదుంది? తోక ఉంది. చూసినప్పుడు మిడతల. ఇప్పుడు మిడతలకి ఏముంది? తోక ఉంది. ఇంకా వినండి. దేవుని ముద్ర లేని మనుషులకి తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడిన తర్వాత మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు. 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వల్ల కలుగు బాధ తేలు మనుషుని కొట్టినప్పుడు బాధ వలె ఉండును. దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపము వినండి. మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచిన పడిన గుర్రములను పోలి ఉన్నవి. అంటే గుర్రములు పోలి ఉందని. మిడతల గుర్రములు పోలి. ఇంకా బంగారము వలె మరియు కిరీటముల వంటివి. ఆయనకి ఏముంది? ఆ మిడతలకి కిరీటం ఉందట. ఆ మిడతలు ఏముంది? ఉంటే కిరీటం ఉంది. తర్వాత వాటి ముఖము మనుషుల ముఖం వలన ముఖం. స్త్రీల వెంట్రికలు ఉన్నట్టు ఆ వెంట్రికలు. వాటి పండ్లు సింహపు కూరలు. ఆ వారి పళ్ళెలకు ఉంది సింహగప్ప పళ్ళు. అదొక చాట్ చూపించాడు. చూడాలి. అది ఒక చిత్రం ఉంది. నేను ప్రకటన కింద క్లాస్ చూపించబడింది. చూడండి. అంటే ఈ అగాధమని బయటికి వచ్చిన ఒక శక్తి. అది ఒక సాతాని శక్తి. ఆయనకి కిరీటం ఉంది. వారికి ఏముంది? తల వెంట్రికలు ఉంది. మనుషుల ముఖం వలన ముఖం ఉంది. గుర్రం వలన వంటి ఉన్నది. అది స్తోత్రం. వారికి అది సింహములకి కలిగిన పళ్ళు ఉంది. ఇంకేంటుందండి? తేరికి ఉన్న అనే తోకై ఉంది. అది 6 నెలల వరకు మనుషులకి శ్రమపరచడానికి ఉన్న శక్తి కలిగిన ఒక సాతాని శక్తి. అది అగాధ స్థలములు దేవుడు ఏం చేసేది? బంధించి. దేవుడు సంఘం ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరములు భూమిని మహాశ్రమ కలిగినప్పుడు ఈ భూమిని మనుషునికి వేదన పరచడానికి దేవుడు పంపించిన సాతాని శక్తి అగాధములు ఉంటాయి. అది వచ్చి ఏం చేసిన? ఆ తేలు వచ్చి మమ్మల్ని ఏం చేస్తుంది? కొడుతుంది. 6 నెలల వరకు నొప్పి. తేలు పుట్టినవాడు ఎవరైనా ఉందా? ఎవరైనా ఉంది? లేదు. నేను అందుకని తేలు ఉన్న చోటకి వెళ్ళి చెయ్యి ఉందంటాను.
ఎన్న నొప్పి ఉందో మీకు తెలుసా? నాకు అనుభవం ఉంది, అందుకే నేను చెప్తున్నాను. స్తోత్రం స్తోత్రం కలిగింది. అప్పుడు అటువంటి ఒక శక్తి వస్తుంది. ఇది ప్రకటన గ్రంథం కూడా చూడండి, 20 అధ్యాయం 1-2 కిందకి చదవండి. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 1-2 కిందకి చదవండి. మరియు పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ గడ్డ సర్పమును పట్టుకొని 1000 సంవత్సరముల ఆ గడ్డ సర్పము 1000 సంవత్సరం వరకు వారిని బంధించి ఎక్కడ అగాధం. ఇప్పుడు సాతాను బంధిస్తాడు ఎన్ని సంవత్సరాల వరకు? 1000 సంవత్సరాల వరకు. అప్పుడు 1000 సంవత్సరాల పరిపాలన లోకములు జరిగినప్పుడు ఏమనగా ఇక్కడ సాతాను ఉంటాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? సాతాను. ఇప్పుడు సాతాను. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏంటంటే, అగాధ స్థలములు సాతాను ఉన్న చోట 7 సంవత్సరములు శ్రమ కలిగినప్పుడు మనిషినికి తేనెలు వంటి ఒక మిడతలకి దేవుడు పంపిస్తాం. ఆ మిడతలు వచ్చి ఏం చేస్తుంది? కొడుతుంది. అప్పుడు మరణం వారికి అందరికి విడిచిపెట్టి చచ్చిపోవడానికి కోరుకుంటాడు, చచ్చిపోదు. మందు తాగితే చావుడు, ఉరి పోస్తే చావుడు. ఎందుకు? మరణం వారికి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దాన్ని బట్టి 6 నెలల వరకు భూమిలో ఏడుపు రాత్రి లేకుండా భూమిలో మనుషులు యేసుక్రీస్తు ఎరగలేని వారికి ప్రతి దినం 6 నెలల వరకు ఏడుపు తప్ప ఈ భూమిని ఏమి ఉంటారు. స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం. ఇప్పుడు మనము 5 స్థలం నేర్చుకున్నాం. మొదటి స్థలం అబ్రహము, లేకపోతే పరదేశ, లేకపోతే పాదాలు. 2వ స్థలము ఆధార స్థలం. 3వ స్థలము వేదన స్థలం. 4వ స్థలము టాక్టస్. 5వ స్థలము అగాధం. ఓకే, 6వ స్థలమే అది నేర్చుకోవాలి. స్తోత్రం. 6వ స్థలం దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మత్తయి సువార్త 18:8. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడట. ఆమేన్. 6వ చోట స్థలం ఏమండి? అంటే ఈ భూమి కింద 6 స్థలం ఉంది. అంటే ఎన్ని స్థలం ఉందండి? 6 స్థలం. అన్నిటికీ చివరి ఏదుందండి? నరకము. నరకం అందరూ చెప్పండి, ఏముందండి? నరకము. స్తోత్రం కలిగింది. నరకం ఉందండి, నరకము. స్తోత్రం. అది ఎక్కడ ఉంది నరకం? తెలియదు. యోబు గ్రంథం 28 అధ్యాయము 3 నుండి కిందకి చదవండి. త్వరగా స్పీడ్ కి చదవండి. యోబు గ్రంథం 28 నుండి కిందకి. మనుషుల చీకటియు చీకటికి అంతము కలగజేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండే రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరను సంచరించెదరు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువన మనుషులు సొరంగము త్రవ్వుదురు. వారు పై సంచరించే వారి చేత మర్వబడుదురు. అచ్చట వారు మానవులను దూరముగా నుండు ఇటు అటు అల్లాడుచుందరు. భూమి నుండి ఆహారమును పుట్టును. దాని లోపల భాగము అగ్నిమయమైనట్లు నుండును. అగ్నిమయమైనట్టుగా ఉండరు. దాని రాళ్ళు. హలో, భూమి నుండి ఏముంది? చెప్పండి. ఆహారము పుట్టును. భూమి పైన ఏముంది?
ఆగారం. ఇక్కడ భూమి పైన మనం ఏం చేసిన అక్కడ టెంట్ వేస్తున్నారు, ధాన్యం వేస్తున్నారు, అన్ని పంట అన్ని వేస్తున్నారు. కిందకి అంటే దాదాపు ఒక 2 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది? అగ్నిమయం. అంటే మీరు ఎప్పుడైనా ఈ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఎప్పుడైనా చూసారా? లావ వచ్చినది, లావ చూసింది కదా. పెద్ద కొండ పగిలి దాని లోపల నుండి ఏమొస్తుంది? అగ్గి వస్తుంది. అదో మారు మనసు పొందలేని నిన్ను కాల్చడానికి ఉన్న చోటే అది. హిందూ ధర్మంలో 28 నరకం ఉండినట్టు పెద్దది. పెద్ద నరకం ఎంత ఉంది? 28. కానీ బైబిల్ చెప్పినది ఒకటి. మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, తాగిచ్చి తిరిగిన నిన్ను నీ బాగా తిన్ను, బాగా తినిసి లాగా ఉంటే నీ అగ్నిలో పుల్లలు కాల్చడానికి ఉన్న సార్. అందుకని సుట్ట తాగిసి తిరిగి నోటికి పెట్టుతున్నారు. మీరు చూసారు? ఎందుకు చెప్పారు? వెనక తిప్పి పెట్టరండి. అలాగే నిన్ను కూడా కాలుస్తాను. నరకములు పడి కాలిపోతుంది. నీ ఎక్కడ కూర్చున్నా, మీరు అందరూ ఎక్కడ, నేను నిలబడుతున్నారు, మీరు కూర్చున్నారంటే కాదు, పొయ్యి మీద కూర్చున్నారు. ఏది మీద? ఇది కానీ బండి తోలుకొని ఎలాగ అగ్గి మీద స్తోత్రం. రోడ్డు పైన వచ్చాడు కానీ రోడ్డు కింద ఏముంది? ఇద్దరు పాస్టర్ గారు సువార్త ప్రకటించి వెళ్ళినప్పుడు ఎవరు 5-6 కుర్రలు వచ్చి అడిగారు, పాస్టర్ గారండి నరకానికి వెళ్ళిన త్రోవ కొంచెము చూపించమని చెప్పారు. ఏం చెప్పారు? పాస్టర్ గారు ఇదే త్రోవ నడిచి ఇదే. పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పి తిరిగి వచ్చినప్పుడు చాలా మంది మనుషులు అక్కడ ఏమవుతుంది? నిలబడని జ్యోతి. ఏంటి నిలబడాలన్నా? కింద మంది పడగలు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, అడిగినప్పుడు ఏమంటే ముందుకు అడిగారు కదా, నరగానికి వెళ్ళినా ఏదని ఆ కుర్రాడికి ఇద్దరికి ఒక ట్రక్ వచ్చి, ఒక బండి వచ్చి ఏం చేశాడు? గుర్తించి ఆడిద్దరు చచ్చిపోయారు. అత్తగారు చెప్పారు, ఓర్రెండైనా నరగం ఇంత దగ్గర ఉంది, నాకు కూడా తెలియదట. స్తోత్రం. స్నేహితుడా, సహోదరి, నరగం నీ దగ్గరే ఉంది. స్తోత్రం, స్తోత్రం. దొంగకి దేవుడు చనిపోయిన ముందుకే ఇచ్చారంటే పరిచయించినప్పుడు నరకం చెప్పుకొని మమ్మల్ని భయపడడానికి వచ్చారా? నేను అది నా భయంతో చెప్పుతున్నారు తల్లి. ఏది నరకం గురించి చెప్పినప్పుడు నాకు కూడా ఏమొచ్చింది? భయం పుట్టింది. దాన్ని బట్టి గట్టిగా చెప్పుతున్నాను. నరకం నుండి నియమాలు ఈ రాత్రి తప్పిపోవాలని ఒకే ఒక మార్గము యేసు ప్రభుకు రక్షకుడుగా అంగీకరించాలి. యేసయ్యకి రక్షకుడుగా అంగీకరిస్తే ఏమవుతుంది? నరకము నుండి నువ్వు తప్పిపోతుంది. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం కలిగి. నరకాల గురించి బైబిల్ బోల్డ్ వాక్యం ఉంది, అది చెప్పడానికి సమయం తీసుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలిగి. ఈ నరకములు ఏమేమి ఉంది అది నేను చెప్తానండి. ఎప్పుడు వినలేదు కదా నరకములు ఏముందని? లేదు, ఈ రోజు వినండి. స్తోత్రం. ఒకటి, నరకములు ఉన్నది ఏమంటే మొదటి మీరు చూడండి. స్తోత్రం. ఏమంటే మత్తయి సువార్త ఇప్పుడు మనం చదవండి 18:8. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్య అగ్నిలో పడవేయబడుట కంటే నరకములు ఏముంది? నిత్య అగ్ని. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నరకములు ఏముంది? అగ్ని. ఆమేన్, 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 ఆమేన్. ఏముంది? అగ్ని. అగ్ని. అగ్ని పడిపోతే చచ్చిపోతారు కదా, కాలిపోతారు కదా. అవునా? కోడైతే చదవన పిల్లలు చదవలేదు.
నీ కాలేజ్ చదువు ఎంతమంది పిల్లలు ఉంటుంది చెయ్యి ఇలా కూర్చోండి. హల్లెలూయా. ఈ లాభ ఉంది కదా, దానిలో చిన్న పురుగులు ఉంది, తెలుసా మీకు? తెలియదు. 250 డిగ్రీలో చిన్న చిన్న పురుగులు కూడా బ్రతుకుతుంది. ఏంటంటే 250 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడిలో ఆ పురుగులు చిన్న చిన్న పురుగులు ఏమవుతుంది? ఉంటా, అది ఏమవదు, కాలిపోగుదట. స్తోత్రం. ఇది నేను చెప్పలేదు కాదు, సైన్స్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అలాగే అయితే నిత్యాగ్నిలు పడితే ఏమవదు, కాలదు. అలాగా కాలకుండా ఏమవుతుంది? మండిపోతుంటుంది. మంటపోతుంది, మంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ మంటి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. ఇప్పుడు నీ పిలువరు, కానీ అప్పుడు అప్పుడు పిలుస్తుంది. ఎక్కడ నుండి? నిత్య అగ్నిని పడి, నరకములు పడి, యాతని అనుభవించి, వేదన అనుభవించి, అక్కడ నీరు లేదు. స్తోత్రం. 24 గంటలు నిత్య అగ్ని. అక్కడ అగ్ని ఏమవుతున్నది? మండుతున్నది. ఓ, స్తోత్రం. స్తోత్రం. రక్షణ ముందు లేని వాడికి అందరూ ఎక్కడికి వెళ్తుంది అమ్మా? బాప్టిస్ట్ పొందినవాడు చేయి పైకెత్తండి. బాప్టిస్ట్ పొందలేని వాడు చేయి పైకెత్తండి. పొందలేదు, వెంటనే పొందరా, ఇలా నరకానికి వెళ్ళిపోతాను రమ్మా. వెంటనే ఏం చేయాలి? పొందుకో. స్తోత్రం. అప్పుడు ఒకటి, నరకములు ఏముంది? 2 నరకములు ఏముందంటే చూడండి. స్తోత్రం. ప్రకటన గ్రంథము 14:10. ప్రకటన గ్రంథము 14 అధ్యాయం 10 వచనం. ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యను వారి త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్లల ఎదుటను అగ్ని గంధకముల చేత వారు. అక్కడ ఏముందండి? అగ్ని లోపల గంధకం. ఆమేన్. గంధకంగా తెలుసా? గంధకం. గంధకం ఏంటి? స్తోత్రం. ఇప్పుడు వింటున్నారు అది. ఏ అగ్గి లోనికి గంధకం వేస్తే ఏమవుతుంది? దానికి సల్ఫర్ అని చెప్తున్నారు. గంధకం. స్తోత్రం. ఇంకేమవుతుంది? మంటది. చచ్చిపోయిన వాడికి కానిస్తున్నారు కదా, ఈ వర్ష సమయంలో కానినప్పుడు ఏమవరు? వర్షం నీళ్ళు పడిన కాబట్టి ఈడు ఏమవుతుంది? కాలిపోతుంది. కాలిపోయినది కాబట్టి వారి మీదకి ఏమి? ఉప్పు లేకపోతే పంచదార. పంచదార అయితే ఏమవుతుంది? నరకములు పడినప్పుడు నీకు దేవుడు ఉప్పు కాదు, సల్ఫర్ గంధకం వేస్తుంది. ఎందుకంటే ఇంకా పంటారు. నరకములు ఏముంది? గంధకం ఉంది. సోదోమ్ గోమోర ఊపిరికి దేవుడు అగ్గి కురిపించినప్పుడు ఏం పడిగిందండి? గంధకం పడిందంట. స్తోత్రం కలిగింది. ఏం పడిందంటమ్మా? గంధకం పడింది కాబట్టి భూమి ఏమైంది? అగ్గిని డబుల్ తోని మంటారు. స్తోత్రం. ఒకటి, నరకములు నిత్య అగ్ని. 2, నరకములు గంధకం ఉంది. గంధకం లేకపోతే సల్ఫర్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. 3, 14 అధ్యాయం. ప్రకటన 14 అధ్యాయం 11వ వచనం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. నరకములు ఏముందండి? పొగ. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అగ్గి ఎన్ని మంటినా గానీ పొగ ఎక్కువ ఉంటే కనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆడపిల్లలు స్నానం చేసిన తర్వాత తల వెంట్రుకి ఏం వేస్తుంది? పొగ వేస్తారు. స్తోత్రం. ఏం వేస్తారండి? ఇప్పుడు నరకానికి అక్కడ వేయడం కాదు, నీకు మొత్తం పొగే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
నరకములు ఏముందండి? నిత్య అగ్గి ఉంది, 1 2 సల్ఫర్ ఉంది, గంధకం ఉంది, 3 పొగ నింపుతున్నది. దేవునికి స్తోత్రం కలిగిన నరకములు పొగ ప్రతిదినం ఏమవుతున్నారు? పొంగుతున్నది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక దేవునికి స్తోత్రం కలిగిన 3 4 యెషయా గ్రంథము 14 11. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 11వ వాక్యం. నీ మహత్యములు ఆ. నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును. పాదాళమైన నరకములు ఏముందమ్మా? నీకు దుప్పటి ఇస్తుంది. పురుగులు దుప్పటి వేస్తుంది. పురుగులు ఉందిరా. స్తోత్రం. నరకములు ఏముంది? పురుగులు ఉంది. స్తోత్రం. ఇది మొత్తం ఏమవుతుంది? దేహములు నిన్ను తిన్నడు. శరీరం లేదా ఏమవుతుంది? పాకుతూ ఉంటారు. నరకములు పడిపోయి ఏడుస్తున్నప్పుడు పురుగులు వచ్చి నా బిడ్డలు నరకములు పడిపోయింది కదా, ఆడికి ఏం కావాలి? కప్పుకోవడానికి దుప్పటి కావాలని దేవుడు ఏం చదువు పురుగులు దుప్పటి ఇస్తుంది. డిసెంబర్ మాత్రం కొందరు దుప్పటి ఇస్తుంది. ఎందుకు ఇచ్చారంటే నాకు తెలియదు. అది యేసయ్య పుట్టిన కాబట్టి దుప్పటి దొరికింది. స్తోత్రం. హల్లెలూయా. మీ అందరి స్తోత్రం చెప్పండి. మీకు అర్థం అవ్వలేక పోనండి. స్తోత్రం. హల్లెలూయా. అదే అప్పుడు 4 ఏముందండి? పురుగులు ఉంది. స్తోత్రం. 5 స్తోత్రం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. త్వరగా. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో నుంచి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరకొటయును నుండునని మీతో చెప్పుచున్నాను నేను. ఎక్కడికి పంపిస్తాడు? చీకటి. ఇప్పుడు నరకములు ఏముందండి? స్తోత్రం చెప్పాలి. ఎంత తీయక మంటుతున్నారు. ఆ నిత్య అగ్ని ఇలాగ మంటినప్పుడు పొగ పొంగుతున్నారు. పొగ పొంగినప్పుడు ఎలాగ ఉంది? చీకటి. ఐదు దేశంలో చీకటి వచ్చి 3 రోజుల వరకు ఒక్కడు కూర్చున్న చోట నుంచి బయటికి ఎగలేదు. కఠినమైన చీకటి. స్తోత్రం. కఠినమైన చీకటి అంటే దగ్గర ఉన్న వాళ్ళకి తెలియలేకుండా అంత భయంకరమైన చీకటి కలుగుతున్నారు. ఇంకా చెప్పండి. నరకములు ఏమేముంది? 1 గంధక 2 3 4 పురుగు 5. అది మాత్రం పళ్ళు పోయి కొందరు చచ్చిపోయినప్పుడు ఇప్పుడే చచ్చిపోవాలి. కొందరు పళ్ళు ఏమైంది? ఒక మనిషికి ఎంత పళ్ళు ఉంది చెప్పండి? అది తెలుసు. సరైన ఆరోగ్యం ఉన్న వాడికి 32 పళ్ళు. సరిగా జీవించలేకపోతే తగ్గిపోతుంది. 32 పళ్ళు. ఇప్పుడు కొందరు పళ్ళు నాకు 3 పళ్ళు పోయి. మీకన్నా ఆడికి 2 పోయిందట. మీకు పోలే? 1 పోయిందట. మనకు ప్రాబ్లం లేదు. పోయినది మొత్తం తిరిగి వస్తుంది. ఏ పల్లి పోయిందో అది తిరిగి వస్తుంది. అదే విధంగా రక్షణ పొందులు లేని వాడు పల్లి పోయింది కదా. ఆడేం చేస్తున్నారంటే నరకానికి దేవుడు పంపించినప్పుడు ఏడు పళ్ళు, ఏడు వెంట్రికలు, ఏడు శరీరం, అది ఏ శరీరంతో వెళ్తుంది. అక్కడ నరకానికి ఏం చేస్తుంది? పళ్ళు ఏమవుతుంది? కొరుకుతారంటే కోపం ఎక్కువ వచ్చినప్పుడు అదే కోరుకున్నాం. దేవునికి స్తోత్రం. నరకం పొడి ఏంటంటే నిత్య అగ్ని నుండి ఏమవుతుందో మంటినప్పుడు ఆ వేదన తట్టుకోలేక కాబట్టి వారు ఏం చేశారు? పళ్ళు ఏమవుతున్నారు? కోరుకున్నారు.
ఈ భూమి కిందకి అందరూ ఏం చేశారంటే మట్టి తొవ్వి లోపలికి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు ఏమంటే భూమి కింద నుంచి ఏడుపు స్వరం వచ్చిందట. ఏడుపు మనకు సంతోషం. అది ఎక్కడైతే మనకి కరెక్ట్ తెలిసి ఎవరికి? దేవుని బిడ్డలకి తెలిసి. స్తోత్రం. చచ్చిపోయిన వాడు యేసయ్యకి నమ్మలేని వాళ్ళందరూ నరకములో పడి, యేసయ్యకి నమ్మడం కాదు, ఏ రక్షణ పొంది మారు మనసు పొంది మళ్ళీ తాగిన నువ్వు కూడా నరకములు పడిపోతుంది. ఏంటండి? రక్షణ పొంది మారు మనసు పొంది మళ్ళీ కైలు, పాల్బరాకు, సినిమా, సీరియలు ఇదన్నీ చూడమని నీకు ఉన్న చోటే అది. స్తోత్రం కలిగి, స్తోత్రం కలిగి. నచ్చిన వాడి దగ్గరికి పారకపోవడం. దేవుడు బిడ్డ కాదు, అన్ని ఎవరి దగ్గరికి వెళ్ళిపోవడమే. బాప్టిజం పొందిన పిల్లలే ఎవరికి వెళ్ళి మ్యారేజ్ చేస్తున్నారు. బైబిల్ చెప్పిన మాట మీరు ఎప్పుడైతే పొలం దున్నినప్పుడు ఏం చేయకూడదు. ఎద్దులు ఒక సైడ్, ఇంకొక సైడ్ గాడి ఎత్తకూడదు. ఇప్పుడు అందరు గాడికి ఒక సైడ్, ఎద్దు నీ సైడ్కి లాగుతున్నది, గాడిద అక్కడికి లాగుతుంది. ఇది రెండు ఒకే రీతిగా రెండు ఎద్దులు అయితే ప్రేమించడానికి వీలు లేదండి. మ్యారేజ్ ఆయన తర్వాత ప్రేమించాలి. కేరళ సిద్ధాంతం కాదు, జోడి పాస్ చెప్పిన మొత్తం కేరళ సిద్ధాంతం. కేరళ సిద్ధాంతం కాదు. స్తోత్రం, స్తోత్రం. అందుకని ఏం చేయకూడదు, రెండు కన్ను పెట్టుకొని అందరికి తండ్రి కన్ను కొట్టి తీసుకొని వెళ్ళకూడదు. స్తోత్రం కలిగి సరిగా జీవించండి. దేవుడికి స్తోత్రం కలిగి. అందుకని మారు మనసు పొంది బాప్తిసం పొందిన దేవుడు బిడ్డ మళ్ళీ కైని ప్రేమ వాటికి వెళ్ళకూడదు. బొంగు పాస్ 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 బొంగు చుట్ట పీడి తాగిన నువ్వు అందరూ ఎక్కడికి వెళ్తుంది. ఆనాడు నాడు బాప్తిసం పొందిన దేవుడు నేను నిన్ను నిన్ను నేనేం చేయను. ఎరిగిన వాడంటే సరిగా జీవించిన వాడికి ఎరుగు. సరిగా జీవించలేన వాడికి దేవుడు ఏం చేయను. నేను వాక్యం చెప్పారు. నేను దెయ్యానికి వెళ్ళగొట్టారు కానీ ఇది నేను మత్తాయి సువార్త 7వ అధ్యాయం ఇంటికి వెళ్తుంది. ఆ వాక్యం చెప్పండి. స్తోత్రం కలిగి చెప్పండి. స్తోత్రం కలిగి వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకములకి వెళ్ళిపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగి అక్కడ ఏమవుతున్నారమ్మా? అగ్ని పడి యాతన ఆ ధనివంతుడు పడి పైకెత్తి దేవుడికి చెప్పారు. దేవో చూసారు, కన్ను ఉంది కదా ఆయనకి నాలుగు ఉంది కదా, నాలుగే ఉంది కదా, నోరు ఉంది కదా, మాట్లాడింది కదా, మాట్లాడొచ్చు. అప్పుడు తిరిగి ఆమె నరకమని పడి ఒక్కడికొక్కడికి తెలుసు. చూడము తెలుసు. తెలిసి లేకపోతే హాజరు ఎలాగ చెప్పారు తెలుసు. స్తోత్రం. నీ తోడుగా ఏది ఫ్రెండ్ వచ్చారు ఓర్రే మనం ఆ రోజు మీటింగ్కి వెళ్ళారా, నచ్చలు పొందలేదురా, స్తోత్రం కలిగిన ఒకటి పరలోకం, ఒకటి పాదాలం, ఒకటి పరలోకం, ఒకటి పాదాలం. పాదాలం కావాల, పరలోకం కావాల, తెలుసుకో రండే
నీకు అంత తెలుసు కదా సోదరు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా సోదరే కలిగిన ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం నరకములు దొంగ అందరూ అప్పుడు వరకు దొంగతనం చేసి తిరిగిన ఆ దొంగకి దేవుడు ఏమి ఇచ్చారంటే పరలోకం ఇచ్చినట్టుగా ఈ రాత్రి ఎన్ని పావి అయితే కూడా ఎన్ని తప్పు చేసిన వాడు అయితే కూడా ఈ రాత్రి దేవుడు వాక్యం ఒప్పుకొని దేవా నా చేసిన పాపం క్షమించి ఒక్కసారి నన్ను ఆ దొంగ చెప్పినట్టుగా నీ కూడా చెప్పండి నన్ను జ్ఞాపకం చేయమని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో ఇది చెప్పిన నీకు కూడా పారదర్శనం దొరుకుతుంది. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ప్రేరణ గ్రంథం 20వ అధ్యాయము 14-15 వాక్యం చదవండి. మరణమును మృదుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. జీవ గ్రంథములో రాయబడినట్టు. అదేంటి జీవ గ్రంథం? ఎవరైనా సైలెంట్ అయిపోయింది. ఎవరైనా చెప్పండి జీవ గ్రంథం. ఆమేన్ 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 పరలోకంలో మమ్మల్ని తీర్పు తీర్చడానికి ఎంతమంది కూర్చున్నారు పరలోకంలో? అది కూడా తండ్రి కుమారుడు తీర్పు తీర్చడానికి అధికారం ఉన్నది యేసయ్యకి మాత్రం. ఆమేన్ హల్లెలూయా సింహాసనం ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు తీర్పు మాత్రం కోర్టుకు వెళ్ళి వాదించడానికి ఆడి దగ్గర లా ఉంది. లా ఏది లాకి ఏమో చెప్తున్నారు తెలుగులో? న్యాయం వ్యవస్థ. ఇండియన్ పెయినల్ కోడ్ ఆమేన్ ఐపీసీ స్తోత్రం. ఆమేన్ అది చూపించి వాదిస్తున్నారు. ఏది ఆ సెక్షన్ వీళ్ళకి చదివి అక్కడ కూర్చుని కోర్టు వేసి కూర్చున్న వాడికి చెప్తున్నా ఇలాగ రాయబడిన కాబట్టి నా ప్రజలకి ఏం చేయకూడదు అని చెప్తాను. స్తోత్రం. అలాగా నిన్ను తీర్పు తీర్చడానికి 3 సింహాసనం ఉంది కంటే 3 పుస్తకం కూడా ఉంది. ఎన్ని పుస్తకం? అది ఫస్ట్ పుస్తకం ఏమంటే తెలియదు జీవగ్రంథం. ఎందుకు జీవగ్రంథం అనే పేరు రాశారని నీకు తెలుసా? ఈ చచ్చిన వాడి పేరు ఏం చేయకూడదు. ఈ గ్రంథంలో రాయబడకూడదు. జీవగ్రంథంలో చచ్చిన వాడి పేరు రాదు. అదే చచ్చిన వాడి పేరు రాసింది ఎక్కడ? అది మున్సిపాలిటీ. బ్రతికిన వాడి పేరు మాత్రమే ఉంది. ఈ లోకంలో ఉన్నవాడు అందరూ చచ్చిన వాడే. లోకంలో ఉన్నవాడు అవునా? అక్కడ మాత్రం ఇద్దరే ఆమె పిల్లలు ఆమెకి తెలుసు. సోదరం ఆదాముకి దేవుడు చెప్పారు ఈ తోట విషపద బలమంది తిన్నయడలా ఏమైంది? నువ్వు చచ్చితివి. ఆవిడ తిన్నారు కదా. ఆదాము ఎవరు ఏం చేశారు? ఫలము ఆడు నుండి పుట్టిన వాడందరూ చచ్చిన వాడు. వారి నుండి పుట్టిన వాడందరూ చచ్చిన వాడికి రాయల పుస్తకం కాదురా జీవగ్రంథం. బ్రతికిన వాడి పేరు రాసిన పుస్తకమే జీవగ్రంథం. బాప్టిజం పొందుతే అక్కడ రాజు బాప్టిజం పొందుతాడు రాయడు. జీవగ్రంథంలో పేరు రాయాలంటే ఏం చేయాలి? రక్షకునిగా అంగీకరించి యేసయ్యకి నీవు సొంత రక్షకుడుగా అంగీకరిస్తే జీవగ్రంథం బాప్టిజం పొందారు. పొందారు కానీ నీ రక్షణ పొందాలి. అందరూ కొత్త జీవితం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంది కదా, కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించలేదు. అది చూడలేవని ఒకటి కింద ఏంది ప్రవేశించరు. మొదటి చూడలేదు. 2 ప్రవేశించరు. స్తోత్రం. కొత్తగా ఎలాగ జన్మించాడు? అదేమో
అది బాగా నీటిలో ముడగాలి, నీటిలో ముడగ జన్మ ఆవదండి. ఆమేన్. ఎలాగా జన్మించారు? కన్నాలి. ఏమండి? కనబడాలి. ఎలాగా కన్నం కన్నాలి? ఎవరి నుండి? దేవుని నుండి ఏం చేయాలి? కనబడాలి. కనబడాలి కదా, కన్నాలి. కన్నబడాలి. స్తోత్రం. కనబడాలి. ఎవరి నుండి? దేవుని నుండి మనం ఏం చేయాలి? జన్మింపబడాలి. జన్మింపబడితే జీవన గ్రంథముల పేరుంది. స్తోత్రం. అది నా సబ్జెక్ట్ కాదు, కానీ నేను అందాక ముగిస్తున్నాను. స్తోత్రం కలిగి పేరు లేకపోతే ఎక్కడికి? స్తోత్రం. అక్కడ పేరుందా లేదు గో, పేరుందా లేదు గో. ఎక్కడికి? నరకానికి. సాతాన్ని చెయ్యి కారు కట్టి నరకానికి పడేసడం, అక్కడ పడడం. ఇంకా నిత్యాగ్నిలో డాన్స్ డాన్సా? ఇక్కడ డాన్స్, ఆమేన్. ఇక్కడ ఆట పాట, అక్కడ ఆట పాట కాదరా, ఏడుపు పాట. ఏడుపు పాట. స్తోత్రం కలిగి. నరకం మన కోసం కాదు సిద్ధపరిచిన. ఆమేన్. నరకము మన కోసం కాదు. కానీ మనుషుల కోసం కాదు, కానీ అక్కడికి వెళ్ళడానికి ముందు రెడీ అయింది. ఆమేన్. ఎవరి కోసం రెడీ అయింది అనేది చెప్పి కొని నా మాట చూస్తున్నారు. మత్తయి సువార్త 25:41. త్వరగా చదవండి. అప్పుడు ఆయన ఆ. ఎడమ వైపున ఉండు వారిని చూచి, ఉం. శపింపబడిన వారులారా, ఆ. నన్ను విడిచి ఆ. అపవాదికిని ఆ. వారి దూతలకును ఆ. సిద్ధపరిచిన. నిత్యాగ్నిలోనికి పోవుడి. అది ఎవరి కోసం నరకం? అపవాదికి అపవాది ఎవరు? అపవాది ఎవరండి? అపవాదికి ఇంకొక పేరు తెలిసి చెప్పండి. అపవాదికి ఇంకొక పేరు చెప్పడానికి చెప్తే మీకు తెలియదు. సాతాను. అపవాది అయిన సాతాను. సోదరు హల్లెలూయా. ఇంతకు వాళ్ళ ఎప్పుడైనా చర్చలు వింటే మాత్రం కదా చెప్తుంది. సోదరం కలిగిన హల్లెలూయా. అందరు చెప్తున్నారు, ఇద్దరు చేప పట్టుకోవడానికి వెళ్ళారు. అదే స్టోరీ. ఈ చేప గురించి తప్ప వేరే ఏమి? స్టోరీ ఉండదు. సోదరం. దేవునికి సోదరం. హలో హల్లెలూయా. సోదరం కదా. అపవాది అంటే సాతాను. మరి నరకం ఎవరి కోసం? అపవాదికి నీ వారి సాతానికి. హల్లెలూయా. సాతానికి తన ఫ్రెండ్కి తన దూతలకి సిద్ధపరిచినది నరకం. ఆమేన్. హల్లెలూయా. మనుషుల కోసం కాదు. ఆమేన్. ఒకటి. ఆమేన్. రెండు ఎవరి కోసం సిద్ధపరిచింది? రెండు. ప్రకటన గ్రంథము 19 అధ్యాయం. ప్రకటన గ్రంథము 19 అధ్యాయం 20 వాక్యం. అప్పుడు ఆ మృగమును ఆ మృగము. దాని ఎదుట సూచక క్రియలు చేసి ఆ. దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఉమ్. ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని ఆ. మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు ఆ. పట్టబడి ఆ. వారిద్దరు గంధకములో మండు అగ్నికొండములో ప్రాణముతో ఎవరి కోసం ఇది? ఎవరి కోసం నరకం? అంత్యక్రీస్తు కోసం. ఆమేన్. హల్లెలూయా. అబద్ధ ప్రవక్తలు. ప్రవక్తలు. ఆమేన్. హల్లెలూయా. ఇంకేంటంటే పేరు మృగం. ఆమేన్. 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇది సాతానికి ఏముంది? ఏసైకి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఉండినట్టుగా సాతానికి కూడా ఏముంది? 3 ఉంది. అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఇంకేంటి? మృగం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ముగ్గురికి కోసం సిద్ధపరిచినది నరకం. సాతానికి సిద్ధపరిచినది. 2 అంత్యక్రీస్తు కోసము సిద్ధపరిచినదే నరకం. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. 3 ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 14 వాక్యం. మరణము ఆ. లోకమును అగ్నికొండములో పడవేయబడును. స్తోత్రం. ఎవరి కోసం నరకం? ఎవరి కోసం అండి? అక్కడ ఉంది. ఇప్పుడే చదివింది. స్తోత్రం. నరకములోకి ఎవరు పంపిస్తాను? ఎవరు? మరణం. స్తోత్రం. హలో, నేను చెప్పిన మర్చిపోతుంది. నరకానికి వెళ్ళిన వాడు ఎవరండి? 1 సాతాను, 2 అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, మృగం. స్తోత్రం. 3వది మరణం. స్తోత్రం కలిగిన. కానీ కొందరు అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. యేసు ప్రభు చెప్పిన మాట చెప్పండి. మత్తయి సువార్తలో చదవద్దు. మరణమా?
మతాయి సువార్త మరణం గురించి ఏం రాయబడి 7వ అధ్యాయం రాయబడి అక్కడే నేను ఎరగలేనని చెప్పుతున్నారు, ఇల్లు కట్టిన విషయం గురించి చెప్పుతున్నారు, చెట్టు విషయం గురించి చెప్పుతున్నారు, 2 త్రోవ గురించి చెప్పుతున్నారు. సంకుచితమైన త్రోవ, సంకుచితమైన త్రోవలో ఎల్లవారు తక్కువ. ఎక్కడ మొక్కవాళ్ళు అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ ఏరి దగ్గర ఉంటుంది పండగ జరుగుతున్నది. యాత్ర దేవుడు బిడ్డలు కూడా వెళ్ళి ఇలాగ చూసుకుంటూ మరి వాళ్ళకి హాజరు తీసుకున్నారు. ఎవరు వచ్చారు హాజరు యాత్ర యాత్ర నీకేటి పని, ఆడ అన్ని చేసిన పని నీకేటి పని. హాజరు బుక్ పట్టుకొని చూస్తున్నా ఎవరు వచ్చారు. ఆయన గుంపులో సోదరు సోదరు నీకు అక్కడికి వెళ్ళిన వాడు విశాలమైన త్రోవ. వెళ్ళిన వాడు సినిమా చూడరు, వాడు సిగరెట్ వాడు బీడి తాగిన అందరూ వెళ్తున్నారు. అప్పుడు అనుకుంటారండి ఈడు కొట్టిన అల్లు ఎప్పుడైతే చెప్పిన వాడి దగ్గరికి వెళ్తే ఎందుకు అక్కడికి వెళ్ళి కూర్చోాలి, గంటలు కూర్చోాలి, కాணிకలు పెట్టాలి, పాత్రకి అడిగినప్పుడు డబ్బు ఇవ్వాలి, ఎందుకు ఈ పని చేయడం, అక్కడికి వెళ్ళిపోతే డబ్బు ఏ అక్కర్లేదు. ఎలాగ జీవించాలి, నచ్చినట్టుగా నో ప్రాబ్లం, వెళ్ళండి. నేను లక్ష్మీవారం రాయగడంచుకొని మేకపోతు తీసుకొని వస్తున్నా. మేకపోతు అంటే తెలుసు ఆడిగా వేసుకొని వస్తున్నారు. వీడికి తెలియదు, వీడికి ఎందుకు తీసుకొని వెళ్తున్నారు. అసాయికారు ఏం చేయబోతున్నారు, వీడు తెలియదు. వీడు అనుకున్నారు పార్వతి చూడడానికి వెళ్తున్నారు. ఎవరా ఊరికి వెళ్తున్నారు. నీ పని అవడానికి సమయం అయిందిరా నయ్యా. నీ ఎల్లిన ప్రోమల రిప్పర్ తిరిగిలో 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 నరక సాతాను కోసం, నరక అంత్యక్రీస్తు కోసం, అబద్ధ ప్రవర్తన కోసం, స్తోత్రము మరణం కోసం సిద్ధపరిచిన అది నీ కోసం కాదు, నీ కోసం సిద్ధపరిచిన పరలోకమే. అక్కడికి వెళ్ళడానికి రెడీ అవ్వండి. స్తోత్ర కలిగినగా సమయం అయింది. మీకు ఆయలేదు, నాకు అయిపోయింది. సమయం చూసుకొని చెప్తున్నాను. మైకి దొరికిందని అనుకోని మీకు 10 వరకు నాకు చెప్పను. నీ పల్స్ నాకు తెలుసు. ഒരു പ്രസംഗം ഉണ്ട് 45 മിനിറ്റ്. అది 15 మినిట్. ఫస్ట్ చెప్పినది చివరి చెప్పిన 15 మినిట్. ఫస్ట్ చెప్పిన 15 మినిట్ అది బాగా ఉంటుంది. లాస్ట్ చెప్పిన మధ్యలో చెప్పిన అది మనకు అందరికి ఉన్న ప్రాబ్లం. ఇదకనే మనము బైబిల్ కాలేజ్ నేర్చినది. మా సార్ అన్ని చెప్తున్నావు నైనా గంటలు చెప్పకుండా 45 మినిట్లు ఏం చేయాలి, వాక్యం ముగించిన సూపర్. కింద పెట్టాలి, దొరికితే మొత్తం కక్కిన తర్వాత ఆపుతుంది. స్తోత్రం కలిగింది. మనకు చాలండి. నాకు తెలుసు నీ హృదయం స్తోత్రం. నా కడుపు పెద్దది కానీ చెప్పడానికి ఎక్కువ ఉంది. నీ కడుపు కూడా నాకు తెలుసు. స్తోత్రం కలిగింది. అందుకని దేవుడి సంఘమా స్తోత్రం. హల్లెలూయా. మనం చదివిన వాక్యం మరిచిపోకూడదు. ఆ దొంగలికి దేవుడు చెప్పారు, నేడు నీవు నా తోడు
పరమేశ్వరుడు స్తోత్రం కలిగిన హల్లెలూయా. నరకమని పడిపోకుండా వ్యక్తి ఎక్కడికి వెళ్ళిందండి? పరలోకం. స్తోత్రం కలిగిన స్తోత్రం. నరకమంటే యేసు ప్రభు చెప్పారు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం ఏ విషయం బైబిల్ చూడొద్దు. యోహాను సువార్త 15వ అధ్యాయం 17 కాదు 15వ అధ్యాయం. పాస్టర్ గారు చెప్పారు. థ్యాంక్స్ పాస్టర్ గారు, సూపర్. తర్వాత ఏం చెప్పారు పాస్టర్ గారు అండి? ఫలించలేని తీగలను ఏం చేస్తుంది? అది ఎవరికి చెప్పుతున్నారు? శిష్యులకి. అప్పుడు శిష్యులకి, ఇప్పుడు మన అదే మీరు ఈ బైబిల్ ఆయన కరెక్ట్ గా చదవలేదు కాబట్టి ఇప్పుడు నేర్చుకోవాలి. 13, 14, 15, 16, 17 ఇది యేసు ప్రభు చివరి చెప్పిన మాట. ఏంటండి? ఆ శిలువలో మరణించిన మునుపే శిష్యులతోని చెప్పిన మాట. స్తోత్రం. హల్లెలూయా. అంటే అది ఏమిటంటే ఫలించి లేని తీగలు ఏం చేస్తుంది? అప్పుడు ఈ 1200 శిష్యులు ఒక్క తీగలు ఏం తెలియదు, ఫలించట్లేదు. ఎవరు? ఆడు నంబర్ 1 దొంగ, ఫలం లేని దొంగడు. ఏంటంటే గుంపులో ఉన్నాడు కానీ ఫలం లేదు. గుంపులు ఉంది కానీ ఏం లేదు, ఫలం లేదు. దేవుడికి అందుకే యేసు ప్రభు చెప్పారు, ఓరే నైనా ఫలం లేకపోతే ఏమో నరికడే తప్ప ఏం లేదు. స్తోత్రం కలిగి. అందుకని ఈ రోజే నరకానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలి? మనం అందరూ అక్కడ కలిసి, నేను నువ్వు అందరూ ఎక్కడ యేసయ్య ఎక్కడ కూర్చొని అక్కడ కనిపించాలి. అదే నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ తరగతిన ఉద్దేశం అదే, వేరే ఏమి కాదు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఈ వాక్యం వినాలి. అందుకని ఆనంద్ గారు ఇంత డబ్బులు ఖర్చులు పెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కారణం ఊరు వారందరూ ఏం చేయాలి? ఎందుకు వినాలి? పావి నీ పాపములు మరి చచ్చిపోతామని ఆయనకి చెప్పిన ఏడలా చెప్పలేకపోతే ఏమవుతుంది? చెప్పలేకపోతే వారి రక్తం నీతోని పలకతుంది. ఆ రక్షణ పొందలేని వాడి రక్తం నీతో పలుకుతాడు. అయ్యో నీ ఊర్లో నేను ఉన్నారు కానీ ఎప్పుడు కూడా వాక్యం అందుకని చెప్పడానికి వెళ్తే తిట్టుతుంది. అందుకని మైక్ కట్టి చెప్పుతున్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో చవి ఏ పాత గారు ఎన్ని వచ్చి చెప్పరు కానీ నేనే కూర్చున్నారు. అప్పుడే ఇండియా వచ్చింది. ఎవరు వచ్చారు? అప్పుడు ఈగలు వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఏం చెప్పారు కానీ అదే లాస్ట్ ఏం చేశారు? పట్టడానికి వచ్చినప్పుడు ఇదే విన్నారు. చెవియలేని వారు విన్నారు. ఈ మైకి కట్టి చెప్పినారు కారణం అంటే నీ విన్నాలి. స్తోత్రం కలిగిన ఒక చిన్న ముక్క వింటే చాలు. నీ రక్తం మా మీద పడదు, ఈ సంఘం మీద పడదు. స్తోత్రం. సంఘ కాపారి మీద పడదు. దీన్ని ఏం చెప్పిన కాదు. ఎసకేలు గ్రంథం నుండి నీ ఇంటికి వెళ్ళి చదవండి. ఇంటికి వచ్చారు కదా, ఎన్నెన్ని చిట్టాలు వచ్చారు. మంచి చాకర, మంచి మాంసం, కూర పెట్టేసి ఎన్నెన్నో మాట చెప్పేసి వెళ్ళిపోయింది కదా. వాడికి నీ సువార్త చెప్పలేదని అనుకో, వాడి రక్తం నీ తల మీద ఉంది. ఇంటికి వచ్చిన వాడికి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? యేసువే రక్షకుడు అని చెప్పి. అంతేకాదు చెప్పాలంటే ఏం చెప్పాలి? ఐదో ఏం చెప్పాలి? మొత్తం చెప్పాలి. ఇదే చాలు. యేసయ్య ఆయనే రక్షకుడు. చాలు. పాపి నరకములకు వెళ్ళిపోతాడు. ఈ 2 మాటలు చెప్తే చాలండి. తల నుండి రక్తం పోతుందండి. దేవుడికి స్తోత్రం కలిగిన. అందుకని దేవుడికి పెట్టినారా? దేవుడికి స్తోత్రం కలిగిన గాక. పరలోకమునికి మనం చేరాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక.
ఎవరు కూడా నరకమునికి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఇష్టం లేదు కాబట్టి తన కుమారునికి పంపించిన మాత్రం పంపించినప్పుడు అందరు ఏం చేశారు? కొట్టారు, తిట్టారు, సిలువ వేశారు. ఆయనకి సిలువ వేసి చంపారు. చంపినప్పుడు కూడా ఆడికి ఏమవలేదు, కోపము తగ్గలే, కోపం ఏమలేదు. చివరికి ఏం చేశారు? బల్లంతోని పొడిచినప్పుడు ఏమైంది? నీలో రక్తం వచ్చింది. అందుకు నీళ్ళు రక్తము అది కాదు, డబ్బులు ఇస్తే చెప్తాను. దేవునికి స్తోత్రం. చచ్చినప్పుడు ఆయన ప్రాణం ఇచ్చింది. స్తోత్రం. యేసయ్య ప్రాణం పెట్టేది మనకు. ఓకే, చివరికి రక్తం కూడా, చివరికి నీళ్లు కూడా. దేవునికి స్తోత్రం కలగాలి. తండ్రి మొత్తం నీ కోసం ఇచ్చారు నాయన. ఎందుకు ఇచ్చారంటే ఆ నరకములకి నీ వెళ్ళకూడదు, నరకములకి వెళ్ళకూడదు, నీవు నరకములని పడకూడదు, నరకములు పడి యాదని అనుభవించకుండా పరలోకం చేరడానికి యేసు శిలువ మరణము అనుభవించాడు. రండి, యేసయ్యకు రక్షకుడుగా అంగీకరించి కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తున్నా. 1 మినిట్ అందరూ మోకరించడానికి ఇష్టం ఉన్న వాళ్ళతో మోకరించినప్పుడు మనం ఈ రోజు చెప్పబడిన వాక్యం, ఈ గ్రామంలో ఉన్నవాడు హృదయములు గొప్ప పని చేయనట్టుగా 1 మినిట్ ప్రార్థన చేయండి. అమ్మా, నీ నరకములకి వెళ్ళరు, నీ పరలోకంలో చేరిన బిడ్డ. నీ అమ్మాయి ఉంది, నాన్న ఉంది, అక్క ఉంది, చెల్లి ఉంది, తమ్ముడు ఉంది, మామయ్య ఉంది, నీ కుటుంబస్తులు చాలా మంది ఇప్పుడు కూడా రక్షణ పొందలేకుండా నరకానికి ఆడవే ఎల్లరూ ప్రయాణం చేస్తున్నారు. ఈ రాత్రి ఒక్క చుక్క కన్నీరు నీ కన్నీరుంటి పడి వారి కోసం ఒక్కసారి దేవుడి దగ్గరికి ప్రార్థన చెయ్యో. నా కులములున్నవాడు, నా సహోదరులు, నా బంధువులు, స్తోత్రం, నా ఇరుగు పల్లిన వారు ఎవరు కూడా నరకములు వెళ్ళకూడదయ్యా. అందరూ పరలోకం చేరాలని ఒక్కసారి దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి మోకరించి బతుకులారంటే వారి రక్షణ కొరకు ప్రార్థించి తల్లి వారి వారందరూ రక్షింపబడాలి. ఈ వాక్యం విన్న వారందరూ రక్షింపబడాలి. ప్రార్థన చేసిన పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. చక్కని వర్తమానం మనం అందించారయ్యా. నీ ఏది చెప్పడానికి నాకు ఇచ్చారో ఆ వాక్యాన్ని ఈ గ్రామానికి చెప్పిందయ్యా. ఎవరు నరకములే వెళ్ళకుండా పరలోక చేరాలయ్యా. నరకానికి, నరకము సిద్ధపరిచిన సాతానికి, నరకం సిద్ధపరిచిన అంత్యక్రీస్తుకి, అమృత ప్రవర్తనకి స్తోత్రము. హల్లెలూయా. మరణం కోసం నరకం సిద్ధపరిచారు. మనిషిని ఎవరు వెళ్ళకుండా, అక్కడికి వెళ్ళకుండా ఈ రాత్రి ఈ గ్రామ నివాసులందరూ రక్షణ పొందిన గాక, వారు మారు మనసు పొందిన గాక. నా కుటుంబస్తులు, మన ఇరిగిన పరిగిన వారందరూ మారు మనసు పొందాలయ్యా. ఇప్పుడు కూడా మారు మనసు పొందిన వాడు తాగి కైనిలో బంగారు తిన్నుకొని తిరుగుతున్నారయ్యా, పావిగా తిరుగుతున్నారు. అటువంటి వారికి ఒకసారి మారు మనసుకి సమయం ఇవ్వండి ప్రభువా. వారితో మాట్లాడండి ప్రభువా, వారికి ముట్టండి ప్రభువా, వారికి మారు మనసు కలిగి దయ్యమయ్యా. ఇప్పుడు వచ్చిన మాకు, నా బిడ్డలకు అందరికి దీవించిన మంచి వర్తమానం ఇచ్చిన యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడితే నరకానికి ఎవరు పోకూడదు, పరలోకానికి వారసులు అవడానికి మనం వెయిట్ చేయాలి. సిద్ధపడాలి, వెనక్కుండిపోవాలి. చాలా మంది వెనక్కుండిపోవడం ఇష్టం కదా, చెప్పడమే సిద్ధపడడం అంటారు, కానీ సిద్ధపాటు కలిగి ఉండడం తక్కువ. హల్లెలూయా. మంచిది. మరి మన మధ్యలో దైవ సేవకులు నేమయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. చిన్నయ్య గారు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి,
ఈ పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ దీనదాసులు, ఆత్మీయులు, దైవావేశం చేత నింపబడిన ఈ దాసులను మరుగుపరిచి మీడెంతల ఆత్మ చేత ప్రభువా మా అందరితో మీరు మాట్లాడిన ఆయన మమ్మలను బలపరిచినందులకే వందనాలు చెల్లిస్తున్నాం. నరకం అనేది ఒకటి ఉన్నది, పరలోకం అనేది ఒకటి ఉన్నది. నరకములో ఎవరు పడద్రోయబడతారు, జీవ గ్రంథములో ఎవరి పేరు ఉంటుంది, ఇట్లా సమస్తాన్ని ప్రభువా నీ దాసుని ద్వారా మీరు మాకు బయలుపరుస్తూ అన్ని విషయాలు ప్రభువా మాకు తేటపరిచి తండ్రి, చక్కని మెల్లని స్వరముతో ప్రభువా మీరు మాతో మాట్లాడినందులకై మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ చల్లని వేళలో ప్రభువా చక్కని ఆత్మీయమైన వాక్యాన్ని అందించిన నీ దాసులను బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ వయసులో కూడా ఎంతో భారము కలిగి, ఒక బాధ్యత కలిగి, ప్రజలు నశించిపోకూడదు, ఈ గ్రామ ప్రజలు నరకానికి వెళ్ళిపోకూడదని చెప్పి బైబిల్లో దాగి ఉన్న మర్మాలు, సత్యాలు, లోతైన ఈవులను ప్రభువా తేటపరిచి అర్థమయ్యే రీతిలో, నాకు తెలియదు అనటానికి వీలు లేకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభువా ఈ దాసుని ద్వారా అందరితో నీవు మాట్లాడినందులకై నీ కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నా. ఆ లార్వాలు ప్రభు, ఆ లావాలు మేము పడిపోకూడదు అయ్యా. మా యొక్క జీవ గ్రంథములో మా పేరుండాలని మేము ఆశిస్తున్నాం. దాని కొరకే విశ్వాసంతో మేము ముందుకు సాగుచున్నాం. ఒక నిరీక్షణ, విశ్వాసము, సిద్ధపాటు కలిగి ప్రభువా అయ్యా నీ రాకడ కొరకు ఎదురు చూసే సంఘముగా, ఎత్తబడే సంఘముగా, ఎత్తబడే గుంపులో మేము కూడా ఉండులాగున తండ్రి మమ్మలను బలపరచండి, ఆ విశ్వాసాలను బలపరచండి. నీలో ఎదుగుటకు, ఆత్మీయమైన జీవితాలు జీవించుటకు అయ్యా నిత్యము, ప్రతి వారము, ప్రతి వారము ప్రభువా ఇక్కడ ఉండే బిడ్డలతో, గ్రామ ప్రజలతో, సంఘముతో, సేవకులతో అయ్యా చక్కని వర్తమానాన్ని మీరు మాకు అందిస్తున్నందులకై కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటున్నాం. దీన్ని నడిపిస్తున్న ప్రియదాసులు, ఆత్మీయులు, దైవజనులు బ్రదర్ ఆనంద్ గారిని బట్టి అయ్యా నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఎంతో ప్రయాసపడి అయ్యా ఆహారాన్ని సిద్ధపరిచి, ఫోన్లు చేసి, ప్రతి ఒక్కరిని అయ్యా సిద్ధం చేసి ప్రభా ఒక చక్కని బైబిల్ తరగతులు జరుగుతున్నాయి. ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి చెప్పి ప్రతి ఒక్కరిని ప్రభువా వారికి ఇంటిమేషన్ ఇచ్చి ప్రభువా అయ్యా సిద్ధం చేస్తున్న నీ దాసుల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య వెనక ఎంతో భారం ఉంది ప్రభువా. దేవా ఈ పరిచర్యని మీరు 30, 60 రొంతులుగా ఫలింపజేసి ఆశీర్వాదముతో నింపమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున నీ ఆత్మీయ వాక్యము చేత వారు ఉదక స్నానం చేసుకున్నారు ప్రభువా, వారిని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ దినమాత్యం మీకు అప్పగించుకుంటూ నీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు దయచేసినందులకే వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ప్రియుడును రక్షకుడైన యేసు అత్యున్నత నామము పేరిట ప్రార్థన యోచనలన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్న మా పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవాని రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? ఇంకోసారి గట్టిగా, మరోసారి గట్టిగా. దేవుడు మనల్ని దీవించినందుకు స్తోత్రం చేద్దాం. దేవుడు సంఘ బిడ్డలందరూ శక్తి పంచిన స్తోత్రం చేద్దాం. నరకాన్ని తప్పించినందుకు స్తోత్రం చేద్దాం. ఊళ్ళో పరలోకాన్ని చేర్చినందుకు స్తోత్రం చేద్దాం. జీవ గ్రంథంలో పేరునోళ్ళు దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. ఎవరో కదలకండి, ప్రార్థన చేయించుకోండి. అల్పాహారం తెలుసు. అయ్యా